8,888 కోట్ల అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు. ఐహెచ్పిని ముందు పెట్టి 11,137 కోట్ల పనులు అప్పగించారు అని చెప్పేసి కేటీఆర్ ఆరోపణ. కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవి గండం తప్పదని వెల్లడి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిపై కేంద్రం తక్షణమే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి బారాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్తో పాటు ఏఎంఆర్, ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఐహెచ్పికి కట్టబెట్టడంలో తతంగం నడిచిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతోటి మాట్లాడుకుంటూ ఈ సంబంధించినటువంటి వ్యాఖ్యలైతే నిన్న చేయడం జరిగింది. ఇక ఐహెచ్పిని ముందు పెట్టి శోధా కన్స్ట్రక్షన్స్తో పాటు ఏఎంఆర్ సంస్థలకు పనులు దక్కేలా కథ నడిపారు. అయితే గత ఏడాది కేవలం 2 కోట్ల లాభం వచ్చిన శోధాతో పాటు ఏఎంఆర్కు టెండర్లలో పాల్గొనే అర్హత లేకపోవడంతో ఐహెచ్పితో టెండర్ వేయించారు. మున్సిపల్ శాఖ సీఎం పరిధిలోనే ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తొలి విడతగా 1137 కోట్ల పనులకు సంబంధించిన టెండర్ను ఐహెచ్పికి కట్టబెట్టారు. ఆ పనుల్లో కేవలం 20% మాత్రమే తాము చేస్తామని ఐహెచ్పి ఇటీవలే సెబీకి సమాచారం ఇచ్చింది. మేము ఆధారాలతో మాట్లాడాలి కాబట్టే ఆ లేఖ దొరికిన తర్వాత ఇప్పుడు చెబుతున్నాం. శోధ ఏఎంఆర్లకు లబ్ధి చేకూర్చేందుకే ఈ తతంగమంతా నడిచినట్టు తెలుస్తుంది. ఈ విషయమై 2 నెలల కిందట మాట్లాడిన భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు మౌనం దాల్చడం వెనుక ఏం జరిగింది? పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? ఒకవేళ కాంగ్రెస్ భాజపాల మధ్య కుమ్మక్కు రాజకీయాలు లేకపోతే వెంటనే విచారణకు ఆదేశించాలి. ఇదే విషయంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్కు మేము లేఖ రాశాం. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపితే రేవంత్ రెడ్డి పదవి ఊడుతాది. ఇలాంటి అక్రమాలు ఈ 10 నెలల్లో ఎన్నో జరిగాయి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, 4th సిటీ, హైడ్రా పేరిట బెదిరింపులు, ఇలా ఒక్కో అంశాన్ని ఇక ముందు వరుసగా బహిర్గతం చేస్తామని అన్నారు. సమావేశంలో బారాస నేతలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అమృత్ పథకంలో మరి వాళ్ళ బామర్ది అయినటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి బామర్ది అయినటువంటి సృజన్ రెడ్డికి మరి ఈ టెండర్లు దక్కినాయి. ఈ టెండర్లు దక్కేలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెర వెనుక నడిపించడం జరిగింది. టెండర్లను అప్పగించడం జరిగింది. 1137 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో మరి అవకతవకలు జరిగితే దీనిపైన అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. దీనిపైన ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఒకవేళ కనుక ఇదే జరిగినట్టయితే ఉంటే రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి పదవి ఊస్ట్ అన్నటువంటిది ఆయన చెప్తా ఉన్నటువంటి అంశం. మరి దీంట్లో మరి ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఏంటిది, లేకపోతే కేవలం అది ఆరోపణలు మాత్రమే నిజాలు ఉన్నాయనేది కూడా మరి చూడాలి దాంట్లో.